దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో ఉన్నాము. దివ్య ఖురాన్ అనేది విశ్వప్రభువు మానవాళి కోసం పంపినటువంటి అంతిమ గ్రంథం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఆయనపై అవతరింపజేసినటువంటి గ్రంథరాజము. ఏమండి, ఇక్కడ దైవం ఒక విషయం చెప్తున్నాడు. అదేంటంటే అల్లాహే మీకు జీవితం ప్రసాదిస్తున్నాడు. అరబీ భాషలో దైవాన్ని అల్లాహ్, దైవం అన్న పదం ఏదైతే ఉందో తెలుగులో దాన్ని అల్లాహ్ అని చెప్పేసి, అరబీ భాషలో దాని యొక్క పదం. అల్లాహే మీకు జీవితం ప్రసాదిస్తున్నాడు. నేను అల్లాహ్ అంటున్నానని చెప్పేసి అది ముస్లింల దేవుడు అని అర్థం కాదండి. దైవము, సృష్టి ప్రభు, ఏకేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఆయన అరబీలో అల్లాహ్ అండి. అల్ ఇలాహ్ అంటే ఆరాధనకు తగినటువంటి అస్తిత్వం అని. ఆయన జీవితం ఇస్తున్నాడు, ఆయన మరణాన్ని కలగజేస్తున్నాడు. జీవన మరణాలని ఆయన చేతులు కదా ఉన్నాయి, మన చేతులు ఏమి కూడా లేవు. ప్రయత్నం మాత్రం మనం చేస్తాం. ఏమండి, ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే ఆయన మిమ్మల్ని ప్రళయ దినం నాడు సమావేశపరుస్తాడు, అంటే తీర్పు దినం నాడు సమావేశపరుస్తాడు. ఎందుకు? ఇవ్వబడినటువంటి జీవితం యొక్క లెక్క ఇవ్వాలి. చేసినటువంటి కర్మలకు సంజాయిషి చెప్పుకోవాలి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎందుకంటే ప్రపంచ న్యాయస్థానంలో న్యాయం దక్కదు కదండి. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ విధంగా తమకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను నియమించుకుంటున్నారు, న్యాయమూర్తులు కూడా ఏ విధంగా ప్రభావానికి లోనైపోయి తీర్పులు ఇస్తున్నారో మనం కళ్ళారా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకంటే మానవ నిర్మితమైనటువంటి చట్టాలు, మానవ నిర్మితమైనటువంటి విధానాలు, మానవులు ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉంటాయి? లోనైపోయి ఉంటాయి. అధికారానికి లోనైపోతాయి, లేకపోతే ప్రలోభాలకు లోనైపోతాయి, కులానికి, మతానికి, మరొక వర్గానికి లోనైపోయి ఇచ్చినటువంటి తీర్పులు ఉంటాయి. కానీ దైవం అలా కాదు కదా, అన్నిటికీ అతీతంగా ఉండేవాడు. ఇక్కడ దక్కనటువంటి న్యాయం మరొక చోట దక్కడం కోసమే తీర్పు దినం అనేది పెట్టాడు. అదే చెప్తున్నాడు. ఆయన తీర్పు దినాన మిమ్మల్ని సమావేశపరుస్తాడు. అది వచ్చే విషయం గురించి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. తప్పనిసరిగా జరగవలసిందే కదా. చేసిన కర్మలు ఎక్కడికి పోతాయండి? అనుభవించాలి కదా. అయితే చాలా మందికి ఈ విషయం తెలీదు. ఏం తెలుసు? ప్రపంచమే కనబడుతూ ఉంటుంది, అందమైనటువంటి ప్రపంచం. రా, నన్ను జుర్రుకో, నన్ను అనుభవించు అని చెప్పేసి ఆహ్వానిస్తూ కనబడుతూ ఉంటుంది. మనిషి ఆ మాయలో పడిపోతాడు. మరణం తర్వాత రాబోయే ఒక జీవితం ఉన్నది, లెక్కించుకోవాలి అన్న సంగతి అతనికి జ్ఞాపకం ఉండదు. మరులు గొలిపోయి మాయా ప్రపంచపు మాయలు పడిపోయి తన పరలోకాన్ని కోల్పోతాడు. మహాశిలారా, ప్రపంచంలో ఏమైనా పొందుతాడా? లేదు, కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత అతను దైవం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. చేసిన కర్మలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సర్వజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.